అరే అన్నయ్య ఒక 500 ఉంటేవా? వస్తే ఏమైనా క్రెడిట్ కార్డ్ అనుకుంటున్నావా? ఊకే అడుగుతున్నావు. రాఖీ పండుగ వస్తుంది కదా, ఒక 500 ఉంటే ఇవ్వచ్చు కదా రాఖీ కొంటా. అరే నా దగ్గర డబ్బులు తీసుకొని నాకే రాఖీ కడతావా? అబ్బి ఇవ్వురా. ఇవ్వను పా, మమ్మీని అడుగు. రేపు నా ఫ్రెండ్స్ వస్తున్నారు, నీకు పరిచయం చేపిద్దాం అనుకున్నా. నీకు లక్కలేదు, నేనేం చేస్తా. ఫ్రెండ్సా? ఎంత అడిగినా? 500. 500గా కానీ 1000 పెట్టుకో. నీ ఫ్రెండ్స్కి ఏం అవసరం కావాలన్నా నేనున్నానని చెప్పు. థూ. ఏం పర్లేదు, ఏం పర్లేదు. వస్తే నాకు ఇప్పుడే గుర్తుకొస్తుంది, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నా లంచ్ బాక్స్ దొబ్బి తిన్నా నువ్వే కదే. చిచ్చిచ్చి, అది షేరింగ్ రా అన్నయ్య, స్టీలింగ్ కాదు. ఆహా, అయితే నా ప్రాజెక్ట్ చేయ షేరింగ్ కదా. దాని బదులు నువ్వు నన్ను 4 దెబ్బలు కొట్టు పడతా, అంతేగాని ఈ ప్రాజెక్టులు అవి విన్న వల్ల కాదు. లడ్డు కావాలా నాయనా? ఏమైనా మరో లడ్డు కావాలా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్. నా గిఫ్ట్. గిఫ్టా? అయితే కళ్ళు మూసుకో. టంటడన్. రిమోటా? ప్రపంచంలో ఇంత పెద్ద గిఫ్ట్ ఏ చెల్లెలకి ఇవ్వడు తెలుసా? మీ ఇంట్లో కూడా అన్న చెల్లెలు ఇలానే ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఒక విషయం చెల్లమ్మలు, మీ ఇంట్లో అన్నయ్యలు ఉంటారు, రాఖీ కట్టండి, కానీ తిరిగి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక బిచ్చగాడు ఉంటాడు. మా ఇంట్లో వీడు.